గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలక్షన్స్ ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి. మన వైజాగ్ సిటీలో అయితే ఎక్కడ చూసినా చాలా హడావిడిగా, ఒక ఫెస్టివల్కి తక్కువ లేకుండా అంత బాగా సందడిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ జెండాలతోని. అయితే నేను ఒక మాట చెప్పాలని అనుకున్నాను, ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్, ఎందుకంటే ఆలోచిస్తారని. మన ఫ్యూచర్, రాష్ట్రం యొక్క ఫ్యూచర్, మన కెరియర్, మన ఎన్నుకోబోయే లీడర్ చాలా డిపెండ్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చాలా చాలా ఉంటుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే, టెంపరీ రిజల్ట్స్ని బేస్ చేసుకొని చూసుకోకుండా లాంగ్ టర్మ్గా ఎలా బాగుంటుందో, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో మీరు కొంచెం చూసుకుంటారని, ఆలోచిస్తారని డీప్గా 1-2 days, లాస్ట్ 2 days ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్కి. సో దెర్ ఈజ్ ఇనఫ్ టైం. రీసెర్చ్ చేయండి, ఎవరు మైండ్ సెట్ ఎలాంటిది, ఇంటెన్షన్స్ ఏంటి. లాంగ్ టర్మ్స్ ఎప్పుడైనా ఇంటెన్షన్స్ బేస్డ్ ఉంటాయన్నమాట. సో అవి చూసుకొని మీరు ఓట్ వేయండి. నేను వీళ్ళకి వేయండి అని మాత్రం నేను చెప్పను. సో ఎవ్రీబడి హ్యావ్ ఓన్ ప్రిన్సిపల్స్, ఓన్ ఇంట్రెస్ట్ కదా. సో ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో మనందరం చేయాల్సింది ఏంటంటే, ఆలోచించి మంచి వ్యక్తిని చూస్ చేసుకుందామని చెప్తున్నాను. సో ఇంకా చెప్పాలంటే, నేను పర్టికులర్గా నాకు ఇష్టమైన వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్. అతన్ని సీఎంగా చూడాలని అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని నేచర్ బాగుంటుంది. ఏదైనా చెయ్యాలని ఇంటెన్షన్, చేయాలనే కమిట్మెంట్ గట్టిగా ఉంటుంది. కొంతమందితో విన్నాను నేను, ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ లేదు కదా, తను ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ కన్నా ఇంపార్టెంట్ చాలా ఉంటాయి కదండి. గ్రిట్, కమిట్మెంట్, ఆశ, యాటిట్యూడ్, దేశభక్తి, ఇవన్నీ కదా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది మీరే చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజ్ దేశానికి ఏదైనా చెయ్యాలని అనిపించింది, మీకు చెయ్యాలనే స్కిల్ లేదు కానీ గట్టిగా ఉంది పట్టుదల. ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ ఎలా వస్తుందంటే మనం ఇన్వాల్వ్ అయితే వస్తుంది కదా. సో పవన్ కళ్యాణ్కి కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వచ్చు అని నేను అంటున్నాను. సో అలాగని అతనికే ఓటు వేయండి అని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో చంద్రన్నకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ తనకన్నా ఎక్కువ పట్టుదల, కమిట్మెంట్ పవన్ కళ్యాణ్లో కనిపించింది. ఎవరు వచ్చినా ఓకే, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు కొంచెం అభిమానం గట్టిగా ఉంటుంది. సో యాజ్ ఎ పవన్ ఫ్యాన్ నేను నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పాను. ఆలోచించి చేద్దాం మనం ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మన కెరియర్ సెలెక్ట్ చేసుకోబోయే ముందు షార్ట్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ పెడతామా, లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ పెడతామా, మీరే చెప్పాలి. సో ఇన్ ద సేమ్ వే మనం చూస్ చేసుకోబోయే వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఉండాలి, మన దేశానికి ఎలాంటి వాళ్ళు కావాలి అనేది కొంచెం డీప్ థింకింగ్ చేసి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ hearing me. All the best. Love you all. Jai Hind.